ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ విధంగా మరొకసారి మీ ముందుకు రావటానికి కృపను అనుగ్రహించినటువంటి ప్రభు వారికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ముఖ్యంగా దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా మనము చిన్న ప్రార్థన ద్వారా ఆయన యొక్క సహాయాన్ని కోరుకుందాం. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ప్రభు అనుగ్రహించినట్లుగా మనము ప్రభు వైపు చూద్దాం. జింగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క దయగల మాటలు మాకు వినిపించండి. ప్రభువా, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్న మమ్మల్ని, అనేకమైన ఆటుపోట్లలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మాకు దగ్గరగా ఉంటూ మమ్మల్ని మీరు పరామర్శిస్తూ, మమ్మల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, ఆలోచన చెప్తూ మీరు చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు. మేము అనేకమైనటువంటి బలహీనతతో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని త్రోచివేయకుండా హక్కును చేర్చుకొని మమ్మల్ని సరైన రీతిలో పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరుస్తున్న విధానం బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మేము మీతో గడిపే సమయాన్ని ఆశీర్వదకరంగా, దీవెనకరంగా ఉంచండి. నా ద్వారా మాట్లాడండి, చేరువచ్చిన వారితో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనము విందాము. హెజ్కీయేలు గ్రంథం 8వ అధ్యాయం మనం చూసినట్లయితే 1వ వచనం. హెజ్కీయేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చొని ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను, ప్రభు అయిన యెహోవా హస్తము నా మీదకు వచ్చెను. ఇక్కడ యూదా పెద్దలంతా హెజ్కీయేలు ముందు కూర్చొని ఉన్నారు. అయితే అదే సమయంలో ప్రభు అయిన యెహోవా హస్తము ఆయన మీదకి వచ్చేసిందంట. వచ్చి ఆయన్ని తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. సో అంటే ఒక దర్శనము అక్కడ అతను చూస్తూ ఉన్నాడు. ఆ 2వ వచనంలో, అంతటి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువ అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. సో ఈ విధంగా ఆ దేవుడు యెహోవా తనకు అగుపిస్తూ వచ్చాడు. అగుపిస్తూ వచ్చిన తర్వాత అంతవరకు చూపించేసి, తర్వాత 3వ వచనంలో ఇక్కడ ఒకటి రాయబడి ఉంది. ఏంటంటే, మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా, ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుండగా యెరూషలేమునకు ఉత్తరపు వైపుననున్న ఆవరణ ద్వారం దగ్గర రోషం పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను. ఒక దర్శనము, దేవుని యొక్క ఆత్మ అతన్ని కొనిపోతూ ఉంది. ఎట్లా అంటే, జుట్టు పట్టుకొని, మనకి వాడుక భాషలో చెప్పాలంటే జుట్టు పట్టుకొని అతన్ని పైకి తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఇక్కడ తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ, మరియు చెయ్య వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా, ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి. అంటే చెయ్యితో జుట్టు పట్టుకొని భూమి ఆకాశముల మధ్యలోకి, అంటే పైకి తీసుకెళ్ళి ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. సో ఒక స్థలానికి తీసుకొచ్చాడు. ఆ స్థలంలో జరుగుతున్న ఏంటి అనేది మనము ఇక్కడ చూడవచ్చు అన్నమాట. అప్పుడు ఆయన అంటున్నాడు 5వ వచనంలో, నరపుతుడా, క్షమించండి 6వ వచనం చూడండి.
అంతటా ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇజ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరీ అధికమైన హేయ క్రియలు చూచదువు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనుషులు తన రూపంలో తన పోలుగు చొప్పున నియమించుకున్నటువంటి, అంటే దేవుని యొక్క స్వరూపంలో దేవుని పోలికలో నియమించుకున్నటువంటి ఈ యొక్క జనము ఏం చేస్తా ఉన్నారంటే, ప్రభువు ఏ పరిశుద్ధ స్థలములో అయితే ఉంటానన్నాడో, ఎవరికైతే మీరు అక్కడికి వచ్చి మొరపెట్టినప్పుడు మీ మొర వింటాను అని చెప్పాడో, సొలొమోను కూడా ఆ విషయం మనం చూస్తాం. నా పరిశుద్ధ స్థలంలో, నా పరిశుద్ధ ఆలయంలో మొరపెట్టినప్పుడు మొర వింటాను అని ఇట్లా చెప్తూ వచ్చినప్పుడు, ఆ తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటంటే, ఆ పరిశుద్ధ స్థలములో ప్రభువును ఉండకుండా వెళ్ళగొడుతున్నారు అన్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఎవరు వెళ్ళగొడుతున్నారు? మనుషులు. అంటే ఎవరైతే దేవుని యొక్క మాటకు విధేయత దేవుని యొక్క ఇంటిలో అసభ్యకరమైనటువంటి పనులు చేస్తూ, మూర్ఖంగా వ్యవహరిస్తూ, దేవునికి బాధ కలిగిస్తూ, దేవుని నామాన్ని అపవిత్రపరుస్తూ క్రియలు చేస్తున్నారే, వారి మధ్యలో ప్రభువు ఉండకుండా వెళ్ళిపోతున్నాడంట. అంటే వీరి యొక్క ప్రవర్తన అంటే పొమ్మన లేక పొగబెట్టినట్టుగా. ఇక్కడ ఆ ప్రభువుని వెళ్ళమని చెప్పరు, కానీ అటువంటి క్రియలు చేయటం ద్వారా ఆయన అక్కడి నుంచి వెళ్ళే విధంగా చూసుకుంటారన్నమాట. అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, అపవిత్రతకు చోటు లేదు కాబట్టి, అపవిత్రమైనది ఆయన యొద్దకు రావటానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి, దానితో ఆయన సాంగత్యం చేయడు కాబట్టి, పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రతతో ఎటువంటి సంబంధం లేకుండా ఆయన పరిశుద్ధంగా ఉండేవాడు కాబట్టి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఉండకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే వారు అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యాల ద్వారా ప్రభువుని అక్కడ నుండి వెళ్ళగొడుతూ ఉన్నారన్నమాట. వారు ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఏదేదో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వారు ప్రభువుని అక్కడి నుంచి పంపించడానికి బలవంతంగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ వారు ఒకటి చేస్తే చాలు. ఏంటి? అపవిత్రమైన పనులు చేస్తే అప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆ అపవిత్రమైన స్థలంలో ఉండడు కాబట్టి, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించడానికి ఇష్టపడడు కాబట్టి, ఆ పవిత్రమైనటువంటి దేవుడు పవిత్రమైన స్థలాల్లో, ఉన్నతమైన స్థలాల్లో ఉన్నతమైనటువంటి ఆ దేవుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ పరిశుద్ధ స్థలములో నుంచి పంపించటానికి మనుష్యుడు అపవిత్రమైన క్రియలు చేస్తూ ఉండటం వల్ల ఆయన తట్టుకోలేకపోతున్నాడు, ఆయన అక్కడ ఉండలేకపోతున్నాడు. నిజం, మన యొక్క హృదయం అనే ఈ యొక్క ఆలయంలోకి ప్రభువుని పిలిచి, ప్రభువుని హృదయంలో నివసించకుండా, ప్రభువు యాక్టివ్గా ఉండకుండా, ప్రభువుని అక్కడ ఒక సంపూర్ణ అధికారం కలిగి మన జీవితాల్లో నివసించకుండా ఉండుటకు మనం ఏం చేస్తున్నామంటే, అపవిత్రమైన కార్యాలు చేస్తూ, అపవిత్రమైన ఆలోచనతో ఉంటూ, అపవిత్రమైన క్రియలు చేయడానికి మనం అమ్ముకుంటూ, ప్రభువుకు ఆయాసం తీసుకొస్తూ, ప్రభువుకు బాధ తీసుకొస్తూ, ఆయనను మనము నిర్లక్ష్యం చేస్తూ, అక్కడ ఆనాడు ఏ విధంగా ఇజ్రాయేలు ప్రజలు, ఆ యూదా జనాంగము వారి క్రియల ద్వారా, ఆ యొక్క మందిరంలో జరిగిస్తున్న అపవిత్రమైన క్రియల ద్వారా ప్రభువుని వెలగొడుతూ వచ్చారో, ప్రభు విడిచిపోయే విధంగా ప్రవర్తిస్తూ వచ్చారో, అదేవిధంగా నేటి తరము విశ్వాసులని చెప్పబడుతున్న వారు హృదయంలో అటువంటి స్థానాన్ని దేవునికి ఇచ్చారు. అంటే హృదయంలో ఉన్నాడు, ఆయన మాత్రం పట్టించుకోరు. ఆయన్ని ఒక అంటే రబ్బర్ స్టాంపుగా
ఆయనకి ఎటువంటి అధికారం లేకుండా, ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఆయన ఒక పక్కన కూర్చోమని చెప్తారు క్రియల ద్వారా. సో ఇది ఎట్లాంటిదంటే, ఆనాడు వారు అపవిత్రమైన క్రియలు చేసి ప్రభుని ఎట్లా వెళ్ళగొట్టారో అటువంటి క్రియే ఈనాడు కూడా. ఏమున్నాయి? ఎన్నో ఉన్నాయి. ప్రభువుని పట్టించుకోకుండా ఉండేటట్టు చేసేవి ఎన్నో ఉన్నాయన్నమాట. ఇంకోసారి చదువుతాను 6వ వచనము. సో వారు చేయని దాన్ని చూచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇజ్రాయేలు ఇక్కడ చేయి అత్యధికమైన హేయ కృత్యములు చూచితవా. అత్యధికమైన హేయ కృత్యములు ఆయన విడిచిపోయే విధంగా చేస్తున్నాయి అంట. ఆ ఒక అత్యధికమైన హేయ కృత్యములు, భయం లేదు, ఏమాత్రం కూడా తప్పు చేస్తున్నానే అనే ఆలోచన లేదు, ఏమాత్రం కూడా ఒక హృదయము నింద అనేది లేకుంటే తప్పు చేస్తున్నా అని ఒక అపరాధము అనేది ఆ భావన కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉంటున్నాం మనము. సో ఆనాడు వారు చేశారు, ఈనాడు ఈ విధంగా మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత 7వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుతుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. ఇక్కడ చూడండి, నీవు లోపలికి వచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా. 9వ వచనంలో మొట్టమొదటిగా ఏమో మనం ఇంతకుముందు చూసిన వచనంలో వారు చేసిన క్రియలు ఆయన్ని మందిరం నుంచి వెలగొట్టినాయి, ఆయన్ని ఎక్స్పెల్ చేసినాయి. సో ఇప్పుడేమో ఆయన హిజ్కియాని తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాడు, రాయ్యా చూద్దుకొని వీళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు నా మందిరంలో, ఎటువంటి కార్యాలు చేస్తున్నారో నా మందిరంలో, నా యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో, నేను నా రక్తం ఇచ్చి కొన్నటువంటి యొక్క మందిరంలో ఎటువంటి కార్యాలు చేస్తున్నారు చూడని చెప్తూ, అంటే ఆ దినాల్లో మందిరము ఆ విధంగా ఉంటే ఈ దినాల్లో నీ దేహమే దేవాలయం అన్నట్టుగా మనమే దేవాలయము, మనము వెళ్తున్న దేవాలయము, మనమే దేవాలయము. ఈ రెండు కూడా ఈ విధంగా అపవిత్ర చేయబడుతూ ఉన్నాయి, ఈ విధంగా చేయబడుతుంది. అందుకని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆనాడు హిజ్కియాకి మందిరంలో ఏం జరుగుతుందో చూపించాడు బాధను బట్టి. సో ఇక్కడ ఈనాడు ఆయన యొక్క స్వరం వింటున్నటువంటి తన బిడ్డలకు, తన ఆత్మ ద్వారా నడిపించబడుతున్న తన బిడ్డలకు దేవుడు అనేకమైనటువంటివి చూపిస్తూ ఉన్నాడు, మందిరంలో కానీ జీవితాల్లో జరుగుతున్నవి కానీ. నేను లోపలికి పోయి చూచితిని 10వ వచనంలో, అప్పుడు ప్రాకేడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇజ్రాయేళ్ల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్టు కనబడిను. ఎట్లా ఉన్నాయంట? ప్రభు హిజ్కియాని తీసుకొచ్చి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, నువ్వు లోపలికి వచ్చి వరెట్టి హేయ క్రియలు చేస్తున్నారు చూడు ఒకసారి అని వాళ్ళకు చెప్తూ, ఏముంటాయి ఏ క్రియలు అక్కడ 10వ వచనంలో అంటున్నాడు. 8వ అధ్యాయము హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, నేను లోపలికి పోయి చూచితిని అంటే ప్రభు అక్కడ తీసుకొచ్చినప్పుడు చూడమని చెప్పినప్పుడు హెజ్కేలు లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇజ్రాయేళ్ల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడినట్టు కనబడిను. అంటే ఇవి ఎక్కడ ఉండాల్సినవి, ఇవి ఎక్కడో అగ్నిలో పడవేయబడాల్సినవి, ఇవి ఎక్కడో విసిరేయబడాల్సినవి, అటువంటివి ఎక్కడున్నాయంట? మందిరంలో ఉన్నాయంట. సజీవమైనటువంటి దేవుడు నివసించాల్సినటువంటి మందిరంలో, పవిత్రుడైనటువంటి దేవుడు నివసించాల్సినటువంటి మందిరంలో, ఆ సింహాసనాసినటువంటి దేవుడు లేకుంటే ఆకాశం మహాకాశములు పడజాలినటువంటి దేవుడు ఉండాల్సినటువంటి ఆ యొక్క ఇంటిలో ఏమున్నాయి? జీవం లేనటువంటివి,
అసహ్యమైనవి, హేయమైనవి, తప్పుదో నడిపించేవి, అనేకమైన నష్టాలు తీసుకొచ్చేవి, నెమ్మది లేకుండా చేసేవి, గుడ్డితనంలోకి నడిపించేవి, బందీగా ఉంచేవి, బానిసగా జీవించేవి, ఇంకెన్నో చెప్పొచ్చు. అటువంటి స్వభావం కలిగినటువంటి ఈ యొక్క దేవతా విగ్రహాలు ఆ మందిరంలో ఉన్నాయంట. కాబట్టి సజీవమైనటువంటి దేవుణ్ణి ఉంచాల్సిన స్థలంలో ఏముంచారు? నిర్జీవమైనటువంటి వాటిని ఉంచారు. ఉంచడం వల్ల ఆయన తట్టుకోలేక అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే రోమీలు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 1వ అధ్యాయము 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట అంటున్నాడు ప్రభువారు ఈ విధంగా సెలవు, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. వారు ఏం చేశారంట? అక్షయుడు అంటే క్షయము కానటువంటి వాడు, అంటే ఆయనకు అంతము లేనటువంటి వాడు, ఎల్లప్పుడూ నివసించేవాడు, ఎల్లప్పుడూ జీవించేవాడు, అన్ని తరాల్లో ఉన్నవాడు. సో అటువంటి అక్షయ దేవుణ్ణి వాళ్ళు ఏమి అర్థం చేసుకున్నారంటే ఆయన గురించి ఒక క్షయమయ్యే వ్యక్తి అని అర్థం చేసుకున్నారు. ఒక క్షయమయ్యే వ్యక్తి, అంతలో ఉండి అంతలో మాయమైపోయే వాటి లెక్క ఆలోచించారు మనుషులు. ఆయన ఒక అంతం కలిగినటువంటి విగ్రహాలుగా ఆయన భావించారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కొన్ని రూపాలు తయారు చేసి నీవే అక్షయుడైన దేవుడు అన్నట్టుగా చెప్పుకుంటూ అక్షయమైన వాటిని వాటి ముందు సాగిలు పడుతూ వాటికి మ్రోకుతూ వాటిని తమకిష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే క్షయమగు మనుషులు యొక్కయు, అంటే అంతలో ఉండి అంతలో మాయిపోయే గడ్డి వంటి, గాలి వంటి, వేడి వంటి, లేక ఇంక పువ్వు వంటి అటువంటి వ్యక్తి లాగా ఆ అక్షయుడైన దేవుణ్ణి అటువంటి క్షయమయ్యే వ్యక్తిలాగా తయారు చేశారంట. పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, ఈ యొక్క ఆయన సృష్టిలో ఎన్నైతే జంతువులు ఉన్నాయో అన్ని జంతువుల్ని అన్ని రకాల దేవుళ్ళుగా చేశారు, అన్ని రకాల విగ్రహాలుగా చేశారు. పక్షులను వదలలేదు, చతుష్పాద జంతువులను వదలలేదు, పురుగులను వదలలేదు. ఆ విధంగా ప్రతిమ ఏ రూపం వస్తే ఆ రూపం, ఎన్ని రూపాలకు పడితే అన్ని రూపం, ఎన్ని రూపాలు వారి యొక్క ఆలోచనలో ఉంటే అన్ని రూపాలని సృజించేశారన్నమాట, మార్చేశారు. అంటే ఆయన అక్షయుడైతే ఈ క్షయమయ రూపాలు లాగా చేసుకొని వాళ్ళు నువ్వు క్షయమయ దేవుడివి అన్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటూ ఆ ప్రకారము ఆలోచన కలిగి వాళ్ళు ఉన్నారన్నమాట. ఎవరు వీరు? ప్రజలు. ప్రభుని ఎరుగునప్పుడు మన జీవితాల్లో ఇటువంటి ఆలోచన ఉండింది. ప్రభుని తెలుసుకున్న తర్వాత మనము వీటి నుంచి తప్పించబడినాము, వీటి నుంచి మనము విడిపించబడినాము. అయితే ప్రభుని తెలుసుకొని ఇంకా కొన్నిటిని మనం విగ్రహాలుగా చేసుకున్నాం. ఆ విగ్రహాలు ఏంటి అంటే, సో ప్రభువుని మందిరంలో ఉండకుండా, లేకుంటే హృదయం అనే ఆలయంలో ఉండకుండా తరిమేయటానికి కారణమైనటువంటి విగ్రహాలు ఏంటి తెలుసా? విశ్వాసుల్లో ఉన్నాయి, విశ్వాసులను చెప్పబడుతున్న వారిలో ఉన్నవి. ఇంతకుముందేమో ఈ రోమా 1:23 అవిశ్వాసుల్లో ఉన్న పరిస్థితులు ఇవి. విశ్వాసులైన తర్వాత ఉన్న పరిస్థితులు చూస్తే ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ఏమి విగ్రహాలు ఉన్నాయి? అక్కడ గొప్ప అనే విగ్రహం ఉంది, నాకన్నీ తెలుసులే అనే ఒక విగ్రహం ఉంది, గర్వం అనే ఒక విగ్రహం ఉంది. ఎటువంటి తగ్గింపు లేనటువంటి విగ్రహం, అంటే సాత్వికం లేనటువంటి విగ్రహం,
తర్వాత ఇంకేమీ విగ్రహాలు ఉన్నాయి? సో పాపం చేసి అంటే అపవిత్రమైన ఆలోచించే విగ్రహం, ఇటువంటి విగ్రహాలు ఉన్నాయి. వేరే వాళ్ళకి ఏ విధంగా కీడు చేయాలి అన్న ఆలోచించే విగ్రహాలు, ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి అన్న విగ్రహాలు, ఏ విధంగా వేరే వాళ్ళకి మనము నష్టం కలిగించాలి అన్న విగ్రహాలు, ఏ విధంగా వారిని మనము మనకు ముందు ఉండకుండా చేయాలి, నశింపజేయాలి అన్న విగ్రహాలు, ఇట్లాగా ఎన్నో విగ్రహాలు వచ్చి హృదయంలో ఉన్నాయి, మైండ్లో, ఆలోచనలో ఉన్నాయి. ఈ విధంగా హానికరమైనవి ఉన్నాయి. ప్రభు ఇవి చూసినప్పుడు ఆయన సహించలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. అయ్యో నా బిడ్డలు, నేను వారి నిమిత్తమై మరణించకుండా ఉన్నప్పుడు, వారు నన్ను తెలుసుకోకుండా ఉన్నప్పుడు, వారు కలిగి ఉన్న విగ్రహాలు ఈ విధంగా చతుష్పాద జంతువులని, మాయా విగ్రహాలని, ఇంకా వేరువేరు ప్రాకుజీవులని, ఇట్లాంటి ఎన్నో విగ్రహాలు వారికి ఉంటే, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇటువంటి భయంకరమైన విగ్రహాలు ఒకవైపు ఆనాడు అవిశ్వాసులని చెప్పబడుతున్నటువంటి వ్యక్తులుగా అటువంటి విగ్రహాలు కలిగి ఉంటే, ఇప్పుడు విశ్వాసులని చెప్పబడుతున్నటువంటి వ్యక్తుల్లో ఇటువంటి విగ్రహాలు ఉండటము ఎంతో బాధాకరం. ఇటువంటి విగ్రహాలు కలిగి మనిషి జీవిస్తూ ప్రభువు వారిని తన హృదయంలో ఉండకుండా, తన హృదయంలో తను ప్రభువారు ఒక ప్రీఎమినెన్స్, ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వకుండా చేస్తున్నాయి. ఆయనకి ఎంతో బాధ కలిగిస్తున్నాయి, ఆయనకి ఎంతో దుఃఖాన్ని తీసుకొస్తున్నాయి. చూసినప్పుడు అయ్యో వీళ్ళ వయసును బట్టి చూసినప్పుడు, వారు ఆత్మీయ అంటే రక్షణ పొందిన ఆ సంవత్సరాన్ని చూసినప్పుడు, ఆ దినాలను చూసినప్పుడు, వారు ఎదగాల్సిన విధానం చూసినప్పుడు చాలా ఇంకా మరుగుజ్జుతనంగాతో ఉన్నారే. వారు రక్షణ పొందిన దినం చూసినప్పుడు ఇప్పటికీ వారు బలమైన ఆహారం తినాల్సిన వారు ఎంతో ఆత్మీయంగా ఎదగాల్సిన వారే. ఇంకా వీరు పాలు తాగే వయసులోనే ఉన్నారు, పాలు తాగే స్థితిలోనే ఉన్నారు, బలమైన ఆహారము జీర్ణించుకునే పరిస్థితి లేకుండా ఉంది అని ప్రభువారు బాధపడుతూ ఉన్నారు. ఏ తల్లి తండ్రి అయినా తన పిల్లలు పుట్టిన తర్వాత వారు ఎదగాలని కోరుకుంటారు. ఆ ఎదుగుదల మంచిగా ఉన్నప్పుడు, ఎక్కువగా ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఎదుగుదల లేకపోతే వారికి ఉన్నటువంటి బాధ మాటల్లో చెప్పలేము. ఎవరు కూడా అటువంటి బాధ ఉండదు, తల్లిదండ్రులకు ఉన్నంత బాధ పిల్లలు ఎదగకపోతే. అదేవిధంగా పరలోక తండ్రి యేసు ప్రభువారు మనము ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభువుని సొంత రక్షణను అంగీకరించిన తర్వాత మనలో మార్పు లేకపోవటము, ఎదుగుదల లేకపోవటము, ఆత్మీయంగా మన ధ్వనులు, ప్రభు అంటాడు మీ ధ్వనుల్ని లోపల నడిపించండి, కొంచెం లోపల నడిపించండి అంటాడు. సో ఆత్మీయంగా మన జీవితాలలో అటువంటి లోతుల్లోకి నడవకపోవటం వల్ల మనము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము. మనం ప్రభువుతో ఎక్కువ సమయం గడపకపోవటం వల్ల మన ఆత్మీయ ఫలాలు మన జీవితాల్లో చూడలేకపోతున్నాము. ఇంకా వుడ్నే ఉంటూ ఉన్నాము, అంటే మనం ఆత్మీయంగా ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉంటున్నాము. ఆత్మీయ అర్థాలు తెలుసుకోలేకపోతున్నాము. ఒక చిన్నది పట్టుకొని దాన్ని అనేకమైన పెడార్థాలకు తీస్తూ దాన్ని పట్టుకొని మనము ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. సో ఈ విధంగా దూరంగా వెళ్ళిపోవటం వల్ల అంతకుముందు ప్రభు పని ఎంతగా చేస్తున్నామో అంతగా చేయటం లేదు, అంతగా చేయకుండా సైతాన్ ఇట్లా చేస్తుంది అన్న ఆలోచన మనకు ఉండలేదు. మనకి ఈ చిన్నదే, అదేదో ఒక మాటనో లేకపోతే ఏదో ఒకటి జరిగిందనో దాన్ని పట్టుకునే ఉంటున్నాం. కానీ అది దాని వలన మనము ప్రభు పరిచర్య ఎంత చేయకుండా ఆగిపోతున్నామో, ప్రభు మనల్ని రక్షించుకున్న ఉద్దేశము ఎంతవరకు అది జరుగుతుందో అన్న ఆలోచన, ఆ ఉద్దేశం ఎంతవరకు నెరవేర్చబడుతుందన్న ఆలోచన లేకుండా పోతా ఉన్నాం. అంతకుముందు మనము అనేకమైన పనుల్లో ఉండేవాళ్ళం. ఆత్మీయ ప్రభు మందిరానికి సంబంధించినవి కానీ, అనేకమైన కొన్ని వేరు పనులు కానీ, అంటే దేవునికి సంబంధించిన పరిచర్యలోని అని చేస్తూ ఉన్నాము. అయితే కొన్ని ఏదో మనం మనసులో పెట్టుకోవటం వల్ల అటువంటి విగ్రహాలు ఏ విధంగా
హెజ్కేలుకి తీసుకెళ్ళి దేవుడు చూపించాడో, చూడు ఎట్లాంటివి ఉన్నాయో, ఏ విధంగా వారు డిస్ప్లే చేస్తూ ఉన్నారో, ఏ విధంగా వాటన్నిటిని కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారో. సో వాటన్నిటిని చూసినప్పుడు ఏ విధంగా ప్రభు బాధపడుతూ వచ్చి, అదేవిధంగా అనేకమైన విగ్రహాలు మన జీవితాల్లో ఈ విధంగా చేయటం ద్వారా ప్రభు పని మనం చేయలేకపోతున్నాం, ప్రభుకి ఇవ్వాల్సిన సమయం లేకపోతున్నాం, ప్రభు ఉండటానికి కూడా ఇష్టపడలేని పరిస్థితి కల్పిస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఏ విధంగా ప్రభు పని చేస్తున్నా ఆ విధంగా చేయలేకపోతున్నాం. కారణం ఇవన్నీ కూడా దేవుని యొక్క ఇంటిని, ప్రభు యొక్క హృదయం అంటే మన యొక్క హృదయాలని, ఎక్కడైతే ప్రభు ఉంటున్నాడో అక్కడ ప్రభు యొక్క ఇంటిని, మన యొక్క హృదయాల్ని ప్రభు చూసి బాధపడుతూ ఉన్నాడు. ఆయన ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. ఆయన ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు సహించలేకపోతున్నాడు. ఆ విధంగా సహించకుండా ఉండే విధంగా మనం చేస్తూ ఉన్నాము. అంటే అటువంటి పనులతో మనం చేస్తూ ఉన్నాం. మనము ఎంతో నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళము, వాక్యం చదువుతూ ఉన్నాము, పత్రికలు పంచుతూ ఉన్నాము, అనేకమైన చర్చి పనుల్లో పాల్గొంటూ ఉన్నాము. మనము ప్రభు పరిచర్యలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రభు కొరకు వాడబడుతూ ఉన్నాము, ప్రభు పాత్రగా ఉన్నాము. అయితే ఏదో కొన్ని కారణాలను బట్టి ఇమ్మీడియట్గా ఆ సైతాను ఆ విధంగా మనల్ని దాని మాటకి లోబడే విధంగా చేస్తాడు. ఆ విధంగా లోబడే విధంగా చేసి అతను చెప్పింది మనకు మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఇక నుంచి నేను ఏం చేయను, నాకు ఇట్లా జరిగింది కాబట్టి, నన్ను ఇట్లా అన్నారు కాబట్టి, ఈ కారణాన్ని బట్టి నేను ఇంకేం చేయనని చేయకుండా ఉంటారు. అప్పుడు గమనించండి, ప్రభు పని చేస్తున్నప్పుడు ఎట్లా ప్రభు ఆనందిస్తాడు, ప్రభు పని చేయనప్పుడు ఎట్లాగా ఆనందిస్తాడు, ఏ విధంగా మన జీవితంలో ప్రభు మనం రక్షించిన ఉద్దేశం నెరవేర్చకుండా పోతుందో మనం గమనిస్తున్నామా? ఆలోచిస్తే అంతకుముందు ఏం చేస్తామో ఏం చేయలేకపోతున్నాం. అదే సైతానికి కావాల్సింది. మనం ఏ పని చేయకుండా వ్యర్థులంగా ఉండాలి, అసమర్థులంగా ఉండాలి అని సైతాన్ యొక్క కోరిక. అందువల్లనే అనేకమైన ఆలోచనలు పెట్టి ప్రభు నుంచి దూరం తీసుకెళ్తాడు. ఆ సత్యాన్ని గుర్తెరగకుండా మనము వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఎట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్పుకుంటూ నష్టపోతున్నాము. ప్రియులారా, మనము దేవుని యొక్క లేఖన భాగాల్ని జాగ్రత్తగా గమనిద్దాం. సైతాన్ యొక్క కుయుక్తులు మనం తెలుసుకుందాం. ప్రభువు మన హృదయాల్లో అత్యధికమైన స్థానంలో లేకుంటే ఎంతో ప్రాధాన్యత కలిగి జీవించినట్లుగా, మన హృదయంలో ఉన్నట్లుగా మనము అటువంటి వాతావరణం కల్పిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ఇంతవరకు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ప్రభా, మేము మీకు ఇష్టకరంగా జీవించడానికి సహాయపడండి. మిమ్మల్ని మా హృదయం నుంచి వెళ్ళే విధంగా మా ప్రవర్తన ఉండక, మా హృదయంలో మీకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఉంచే విధంగా మా జీవితాలు ఉండగా సహాయపడండి. మేము చేయాల్సిన పరిచయ నమ్మకం యథార్థంగా చేయడానికి కృప చూపాలని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రభు చిత్తం మరోసారి కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.